రక్షిత్ హీరోగా నటిస్తున్న నరకాసుర చిత్రం రక్షిత్కి తొలి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ నవంబర్ 3వ తేదీన మన ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించినటువంటి మన తెలుగు వ్యక్తి, తెలుగు ఆర్టిస్టు శ్రీమాన్ నాజర్ గారు. ఆయన చాలా బిజీ పాన్ ఇండియా యాక్టర్, చాలా బాగా బిజీగా ఉంటారు. ఆయన ఈ సినిమా చేయడం ప్లస్ ఆయన ఇంటర్వ్యూ చాలా రేర్ ఇంటర్వ్యూలు. మరి దీంట్లోనే ఇంకా ఆయన్ని లాగుదాం, చూద్దాం ఏమొస్తుందో. రక్షిత్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా హీరో ఆయన. అలాగే ఎస్ఎస్ కాంచి గారు, ఆయన ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమాలోనే కనబడతారు. అమృతం తర్వాత ఆయన అన్ని కామెడీ సినిమాలు ఎక్స్పెక్ట్. మరి ఈ సినిమాలో ఈ నరకాసురలో ఆయన ఏంటి వస్తున్నాయో అన్నీ అడుగుదాం. ఫస్ట్ హీరో అంటే హీరో. అస్సలు ఈ కథ చెప్పినప్పుడు నరకాసుర టైటిల్ పెట్టడం అసలు చెప్పగానే నీకు ఏమనిపించింది? కథ చెప్పినప్పుడు నరకాసుర టైటిల్ కాదు తర్వాత సార్ షూటింగ్ లో ఉన్నప్పుడు నరకాసుర కథ చెప్పినప్పుడు టైటిల్ కాదు. నాకు కథ చెప్పినప్పుడు నేను పలాస తర్వాత చేసే సినిమా, పలాసలో ఏదైతే ఒక ఇష్యూ మీద సినిమా ఉంటుందో, ఒక సోషల్ ఇష్యూ మీద, అట్లా దీంట్లో ఒక సోషల్ ఇష్యూ మీద ఒక పాయింట్ ఉంటుంది సార్. దట్ వాజ్ వెరీ స్ట్రైకింగ్ ఫర్ మీ. ఎందుకంటే ఒక మంచి విషయాన్ని ఒక కమర్షియల్ వేలో చెప్పడం అనేది చాలా డిఫికల్ట్ ఈ రోజున్న సినారియో. ఒక మంచి పాయింట్ ఉంటుంది ఈ సినిమాలో. ఆ పాయింట్ని చాలా సెన్సిటివ్గా చాలా బాగా డీల్ చేయగలిగారు డైరెక్టర్ గారు. అండ్ ద క్యాన్వాస్ ఆఫ్ ద మూవీ ఆ రోజు నాకు చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీంట్లో నాజర్ గారు చేస్తున్నారు, శ్రీమాన్ గారు చేస్తున్నారు, చరణ్ రాజ్ గారు చేస్తున్నారు, కాంచి గారు చేస్తున్నారు అని ఇంతమంది గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో అని చెప్పగానే నాకు చాలా ఇమీడియట్గా చెయ్యాలి కదా ఇట్లాంటి సినిమా అనేది అనిపించింది నాకు ఆ రోజే. హీరోలు అనగానే ప్రేక్షకులు దేవుడిగా భావిస్తారు. ఈ నరకాసుర టైటిల్ పెట్టడం అనేది ఎలా రిస్క్గా భావించలేదా? అంటే డైరెక్టర్ గారి పర్స్పెక్టివ్లో ఒక విలన్ దీంట్లో చూపిద్దాం అనుకోలేదు సార్. ద పాజిటివ్ థింగ్ ఆఫ్ నరకాసుర ఏంటి అనేది మాత్రమే తీసుకున్నాను. నేను కూడా చూశాను నరకాసురుడు ఎవరు ఏంటి అని చూస్తే, నరకాసురుడు భూమాత కుమారుడు. ఆయనకు ఒక వరం ఉంటుంది, దేవతలు ఎవరో ఆయన్ని హరించలేని వరం ఉంటుంది. సో హీరో క్యారెక్టరైజేషన్ కూడా భూమి మీద ఉన్న అందరికీ హెల్ప్ చేసే ఒక క్యారెక్టరైజేషను. అండ్ అతన్ని ఎవరు ఈజ్ ద స్ట్రాంగెస్ట్ అనేది పోర్ట్రే చేయడానికి ట్రై చేశారు. అండ్ నరకాసురుడికి మా సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్కి అసలు సంబంధం ఉండదు, ఓన్లీ ఆ పాయింట్ వరకు తీసుకున్నారు. అండ్ హౌ గుడ్ ద టైటిల్ రీచెస్ అనేది చూసుకున్నారు డైరెక్టర్ గారు. నాజర్ గారు మోస్ట్ బిజియెస్ట్ పర్సన్, పాన్ ఇండియా బిజీ స్టార్. ఈ సినిమాలో ఈ కథని ఎలా యాక్సెప్ట్ చేసి ఎలా ఎందుకు ఒప్పుకున్నారు మీరు చేయడం కోసం? మీరు చిన్న క్యారెక్టర్ చేసినా ఆ సినిమాకి ఎక్కువ హైలైట్ ఉంటుంది. మీ కెరీరే చాలా విచిత్రంగా ట్రావెల్ అవుతూ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ మై డైరెక్టర్స్ అండ్ నో ఫ్యాన్స్. నాకు ఎప్పుడు కొత్త డైరెక్టర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎందుకంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ప్యాంపర్ దెమ్. మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సో ఐ విల్ బీ ప్రిఫరింగ్ దేర్ ఫిల్మ్. బట్ ఐఎమ్ డూయింగ్ ఆల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. బట్ ఈ స్టోరీ నా ముందు వచ్చినప్పుడు ఇట్ వాస్ వెరీ డిఫరెంట్. అంటే ఇట్ వాస్ అబౌట్ కాఫీ ఎస్టేట్, ఇట్ వాస్ అబౌట్ ఎన్విరాన్మెంట్, ఇట్ ఈస్ అది ఓకే లాట్ ఆఫ్ థింగ్స్. కాకుండా ఈ స్క్రీన్ ప్లే ఆఫ్ ద ఫిల్మ్ నాకు బాగా నచ్చింది. దానికన్నా నేను చేసిన క్యారెక్టర్ ఇంతవరకు జనరల్గా మనం ఏ ఇంటర్వ్యూ అయినా సరే ఇది డిఫరెంట్ క్యారెక్టర్ అంటారు. బట్ దీంట్లో నిజంగా ఐ విల్ టెల్, ఇది నేను చేసిన ఈ క్యారెక్టర్ ఆరుముఖం అనేది వేరే ఏ ఫిల్మే నేను చేయలేదు. అంత స్పెషల్ క్యారెక్టర్గా వచ్చింది. సో ఇమ్మీడియట్గా నేను ఏ ఫిల్మ్ అయినా సరే ఐ టోల్డ్ మై వైఫ్, నేను ఈ ఫిల్మ్ చెయ్యాలి అని ఒప్పుకున్నాను ఆ క్యారెక్టర్ కోసం. మీరు మీ వైఫ్ దర్శకుడు సెబాస్టియన్కి ఆయన తీర్చుకోలేని రుణం ఏదో చేశారట, ఏంటది? అవును, ఎవరైనా మీరు అందరినీ అడగండి. వైఫ్ ఈజ్ ద స్ట్రాంగ్ పిల్లర్ ఫర్ ఎవ్రీబడి. నేను ఎప్పుడు ప్రాబ్లం తీసుకొస్తాను, వీడికి తెలుసు.
నేను ఎప్పుడు ఫిల్మ్ చేస్తాను, ప్రొడ్యూస్ చేస్తాను, డైరెక్ట్ చేస్తాను, ప్రాబ్లం తీసుకొని నా వైఫ్ దగ్గర వస్తాను. వైఫ్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మళ్ళీ నార్మల్గా తీసుకొస్తారు. మళ్ళీ నేను ఫిల్మ్ చేస్తాను. 4 సారీ ఇది నౌ ఇప్పుడు నేను టోటల్గా వాళ్ళని ఇచ్చేసాను. మొత్తం వాళ్ళే డేట్ చూసుకోవడం, నా ఆఫీస్ చూసుకోవడం, ఫైనాన్షియల్ అన్నీ చూసుకుంటారు. కమిలా లేకపోతే నాకు చాలా కష్టం. రేపు ఏం డేట్, రేపు వెడ్నెస్డేవా థర్స్డేవా అంటే నేను కమిలాని అడగాలి. అంత ఐఎమ్ డిపెండెంట్ అన్నారు. మీరు ఒక నటుడే కాదు, మంచి దర్శకుడు కూడా. సో మీలోని దర్శకుడు, ఈ దర్శకుడికి గురించి ఏం చెప్తారు? నో ఐఎమ్ బేసికలీ నేను యాక్టర్, అందుకే ట్రైన్ అయ్యాను, అందుకే ఆశపడ్డాను. అందుకే డైరెక్టర్ అనేది అది ఎప్పుడైనా అది చెయ్యాలని చేశాను. బట్ దర్శకుడు అనేది నా ఐడెంటిటీ కాదు, యాక్టరే. భవిష్యత్తులో ఉండొచ్చు. కోరుకుందా? రెడీ చేసుకున్నారా? నాకు దర్శకుడు ఫిల్మ్ చేయడం కన్నా నాకు రాయడం నాకు చాలా ఇష్టం. సో ఎప్పుడు రాసుకునే ఉంటాను. పోయిటరీ కాదు, బట్ స్టోరీస్ అది ఇది రాసుకుంటాను. ఎప్పుడన్నా దాంట్లో మంచి స్టోరీ అని అనిపిస్తే నేను దాని మీద స్క్రిప్ట్ వేస్తాను. ఈ సినిమాలో పర్టికులర్గా మీరు ప్రతి సినిమాలో క్యారెక్టర్ ఇంప్రూవేషన్ కోసం మన డైలాగ్ మార్చుకోవడం, ఇంప్రూవేషన్ కోసం చేసుకుంటారు. అలా ఈ సినిమాలో కూడా మీ క్యారెక్టర్ ఇంప్రూవేషన్ కోసం ఏమైనా చేసుకున్నారా? దీంట్లో డైలాగ్ కన్నా బిహేవియర్ ఆఫ్ ద క్యారెక్టర్ నేను నా బ్రదర్ స్ట్రీమన్, ఇప్పుడు నా కాంబినేషన్ వేరే యాక్టర్ అయితే అది వేరేలాగా వస్తుంది. స్ట్రీమన్ నేను చాలా నేను చిన్నప్పటి నుంచి స్ట్రీమన్ నన్ను చూస్తారు అలా కదా. సో ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. సో నిజంగా చెప్తాను, మేము ఎవరితో చేస్తామో దాన్ని బట్టి యాక్టింగ్ సో స్ట్రీమన్ ఐఎమ్ టెలింగ్ యూ వెరీ సీరియస్లీ, దీంతో నేను డిఫరెంట్గా చేశాను, బాగా చేశానంటే అట్లీస్ట్ 30% I will give it to you. Thank you so much. శ్రీమాన్, నాకు తెలిసి ఒక 15 సంవత్సరాల తర్వాత చేస్తున్న తెలుగు స్టేట్ సినిమా ఇది. ఇంత గ్యాప్ ఇచ్చేసి తమిళ్లో బిజీ అయిపోయావు? అంటే బిగినింగ్ నుంచి తమిళ్లో బిజీగానే ఉన్నాను. తమిళ్లో బిజీ అంటూ ఉండేది ఒక కంటిన్యూస్ సక్సెస్ అనేది 97 తర్వాత పడింది. ఇంకా అక్కడ నుంచి అది వెనక్కి తిరిగి చూడలే. ప్రతి సంవత్సరం 12 నుంచి 14 సినిమాలు అలాగే అది పోతూనే ఉంది. తెలుగులో అన్ని రకాల క్యారెక్టర్స్ ట్రై చేశాను, పెద్ద ఆర్టిస్టులతో కూడా వర్క్ చేసి చూశాను. ఏది క్లిక్ కాలే, మనం అనుకున్నంత రీచ్ వచ్చేసి ఆ క్యారెక్టర్స్కి రాలేదు. కాబట్టి శ్రీమాన్ మంచి ఆర్టిస్ట్ అన్న పేరుతో మాత్రం అలా ఉండిపోయాను. కాల్ ఫార్ అనేది చాలా తక్కువ ఉండేది, తెలుగు నుంచి ఆఫర్స్ అనేది చాలా తక్కువ ఉండేది. ఎప్పుడైనా మీట్ అయినప్పుడు ద డైరెక్టర్స్, ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వేరే ఎక్కడైనా మీట్ అయినప్పుడు మాత్రం నేను ఆ సినిమా చూశాను శ్రీమాన్, నేను ఈ సినిమా చూశాను, దాంట్లో బాగుండింది, దీంట్లో ఫన్గా ఉంది, దీంట్లో చాలా మంచి క్యారెక్టర్ ఇది అని అన్నీ చెప్పేవారు. కానీ ఆ కాల్ రాలే ఇక్కడ నుంచి. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్. ఇప్పుడు సెబాస్టియన్ గారు ఇన్ని సంవత్సరాల తర్వాత పీక్ కోవిడ్లో పిలిచారు నన్ను. పీక్ కోవిడ్ అంటే నిజంగా పీక్ కోవిడ్, పీకల మీద ఉండింది కోవిడ్. బట్ వచ్చిందేమో తెలుగు ఆఫర్, తెలుగునే మొదట. అది ఏమవుతే అవుతుంది అనుకుని వచ్చేసాను. అండ్ రెండోది ఆ క్యారెక్టర్ కూడా నాకు నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మాలాంటి క్యారెక్టర్ యాక్టర్స్కి వచ్చేసి సింగిల్ ట్రాక్ మీదే వాడికి ఒక క్యారెక్టర్ వెళ్తుంది. ఒకటే వాడు కామెడియన్గా ఉండాలి, లేదు నెగిటివ్ షేడ్గా ఉండాలి, లేదు ఒక అన్నయ్య ఒక సాఫ్ట్ నేచర్ పర్సన్గా ఉండాలి. అన్ని రకాల 2 సీన్లో చేంజ్ ఓవర్స్ ఉంటూ నా ఒక క్యారెక్టర్కి మాత్రమే అందరితో పాటు ట్రావెల్ చేసి ఒక అవకాశం దొరికింది. అలాంటి రోల్ దొరుకుతాం ఒక ఎంట్రీకి కష్టం, అది దొరికింది. సో వెంటనే ఐ గ్రాబ్డ్ ఇట్. నమస్కారం కాంచి గారు. వెరీ రేర్, మీరు అసలు ఎక్కడ మాకు ఎక్కడ దొరకడం ఫస్ట్ టైం దొరికారు మీరు మాకు. అమృతం తర్వాత మీలో ఎంటర్టైన్మెంట్ వరుసగా రాజమౌళి గారి సినిమాలు చూస్తూనే ఉన్నాం. సునీల్ సినిమా మర్యాద రామన్న,
ఆ కొబ్బరి బొండం అసలు ఇప్పటికీ ఇప్పుడు రోజు చూస్తూనే ఉంటాం టీవీలో, అసలు అంతలా ఎంజాయ్ చేస్తాడు. అలాంటి కాంచీ గారు ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నారు అంటే మేము అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఇంకో కొత్త రకంగా చూడాలా? డెఫినెట్గా కొత్త రకంగానే చూస్తారండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సెబాస్టియన్ గారు వారాహి సాయి గారితో ఉన్నప్పుడు దగ్గర ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా ఉండేవారు, అప్పుడు తెలుసండి నాకు. ఆయన సడన్గా నేను డైరెక్ట్ చేస్తున్నాను అనేసరికి ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, లేదంటే నేను ఫుల్ ఫ్లెజ్డ్గా ఫిలిం స్కూల్లో అది చేసి నేను ఇందులోకి వచ్చాను, నేను అలాగే తెలుసు కానీ ఎగ్జిక్యూటివ్గా యూ డోంట్ నో ది అదర్ ఆస్పెక్ట్ ఆఫ్ మీ అని అన్నారు. అనేసరికి బాగానే ఉందని చెప్పేసి సినిమా చేయాలని. ఏముంటుంది, ఒక 2 రోజులు 3 రోజులు క్యారెక్టర్ ఉంటుంది, అంతకు మించి ఇంకేముంటుంది అని చెప్పి సరే అన్నాను. ఐ హ్యాపెన్ టు వర్క్ ఫర్ ఆల్మోస్ట్ 27 days అండి ఈ సినిమాకి, 27 రోజులు. ఎంత ఉంది క్యారెక్టర్ అయినా తీసి పక్కన పెడితే, ద డెడికేషన్ ఆఫ్ దిస్ డైరెక్టర్ ఈజ్ సచ్ దాట్ 1-2 రోజులు అయితే కంప్లీట్గా ఏమీ చేయలేదు. బట్ వీవర్ వెయిటింగ్ ఫర్ దట్ డే. ఈరోజు నా మీద ఏమి చేయలేదు అనేటటువంటిది ఏది లేదు. ఎందుకంటే మొత్తం కార్డియల్ అట్మాస్ఫియర్ అక్కడ. నాకు ముఖ్యంగా నాజర్ గారు ఉండబట్టి, శ్రీమాన్ గారు, రక్షిత్ నాకు చాలా మంచి ఫ్రెండ్ అయిపోయాడు దీంట్లో. నాలో పని ఏమి లేకపోయినా పాపం డైరెక్టర్ ఎంత కష్టపడుతున్నాడు దీన్ని తీసుకురావడానికి అనేది చూస్తూ కూడా మేము దీనికోసం ఎంతైనా కష్టపడచ్చు అని చెప్పేసి అని కష్టపడడం. అండ్ ఇట్స్ వర్త్ ఇట్ అండి, నిజంగానే చాలా రకాలుగా వర్త్ ఇట్. ఎలాగంటే ఇప్పుడు వరకు ఎవరు తెలుగు సినిమా స్క్రీన్ మీద చూడనటువంటి లొకేషన్స్లో తీసుకెళ్ళి ఆయన చూపించాడండి. ఎక్కడో మధ్యప్రదేశ్లో జబల్పూర్ అనేటటువంటి ఒక చిన్న 2-tier సిటీ అది. దాని పక్కన అడవుల్లోని ఒక డ్యామ్ దగ్గర కొండలు అసలు కార్లు కూడా వెళ్ళవు. కానీ మేము ఏంటంటే నడిచేసి వెళ్ళడం. అక్కడ ఫుడ్ కూడా పెద్దగా ఏముండేది కాదు, ప్రొడక్షన్ వాళ్ళు చేసి తీసుకొద్దామన్నా చాలా దూరం, చాలా కష్టం. బట్ వీ డింట్ ఫీల్ దట్ హార్డ్షిప్ ఎట్ ఆల్ బికాస్ ఆఫ్ ది డెడికేషన్ ఆఫ్ ది డైరెక్టర్ అండ్ ది ambience of the entire shooting unit, and that's something great. And ఈ సినిమాలో నన్ను కామెడీగా తీసుకుంటారనుకుంటే కామెడీ కాదు. ఐ ప్లేడ్ ది రోల్ ఆఫ్ రక్షిత్ ఫాదర్. చాలా సెంటిమెంటల్ రక్షిత్ ఫాదర్గా ఇచ్చారు నాకు. అది చాలా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. సో యూ కాంట్ ఎక్స్పెక్ట్ కామెడీ ఫ్రమ్ మీ ఇన్ దిస్. అది ఒక రకంగా నాకు మంచిదే అని అనిపించింది, ఎందుకంటే ఒక డిఫరెంట్ పోర్ట్రేల్ దొరికింది ఈ సినిమాలో. రెండోది ఇంక నాజర్ గారు సరే ఆయనతో కూర్చుంటే అసలు టైమే తెలియదండి. నాజర్ గారు అండ్ శ్రీమాన్ గారు, ఐ హ్యావ్ నోన్ హిమ్ ఫర్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 25 years. 1996లో ఆయన గుర్తు చేశాను నేను. మీరు పని చేసిన మీరు ఫస్ట్ టైమో మరి నాకు తెలియదు యాక్ట్ చేసినటువంటి ఒక సినిమా మా ఇంటి ఆడబడుచు అని ఒక సినిమా. దానికి నేను అన్ని శాఖల్లోని పనిచేయాలని ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూ మా ఇంటి ఆడబడుచున్న సినిమాకి నేను దానికి ప్రొడక్షన్ మేనేజర్ డిపార్ట్మెంట్లో చేశాను. అప్పుడు ఆయన నాకు పరిచయం. అది నేను ఆయనకు గుర్తు చేశాను. అప్పటి నుంచి చూస్తుంటే ఆయన సడన్గా ఆ సినిమాలో ఒక విలన్ క్యారెక్టర్ చేశారు. దాని తర్వాత సడన్లీ హీ టర్న్డ్ అవుట్ టు బి వెరీ గ్రేట్ కమెడియన్. కమల్ హాసన్ గారి సినిమాలు అన్నింటిలో ఇందులో ఈ పార్శ్వం ఉందా అసలు? వాట్ ఎ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ ఈయన, ఎంత గొప్పగా చేస్తున్నాడు, మంచి కామెడీ. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ఈజ్ టు వండర్, తెలుగులో ఎందుకు చేయట్లేదు ఈయన, తెలుగుడే కదా, తెలుగు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి అని అన్నాడు. ఇప్పుడు ఆయన హీ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్, ఎందుకు చేయట్లేదు అన్నదానికి. ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడైనా ఆయనకి కంప్లీట్గా వస్తుందని చెప్పేసి నా నమ్మకం అండి. రక్షిత్ పలాస సినిమా చేశాడు, పలాస హీరో అని చెప్పేసి నన్ను అన్నారు. అప్పుడు నేను ఐ హ్యాపెన్ టు సీ దట్ మూవీ. అందులో ఉన్నటువంటి 4 వేరియేషన్స్ ఎంత అద్భుతంగా చేశాడు, ఎంత డెడికేటెడ్గా చేశాడు అన్నది దట్స్ రియల్లీ సంథింగ్ అండి. ఎందుకంటే చాలా వేరియేషన్ 4 డిఫరెంట్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేశాడు ఆ సినిమాలో. దానికోసం ఫస్ట్ నుంచి గడ్డం పెంచుకుని తర్వాత రివర్స్లో చేసుకుంటా వచ్చానని చెప్పాడు. ఇవన్నీ చూస్తే దిస్ గై హీ హాజ్ గాట్ సంథింగ్, తనకంటూ ఒక కెరీర్ నిర్మించుకునేటటువంటి అవకాశం ఉంది ఈ ఫీల్డ్లో అని చెప్పేసి నన్ను అనిపించింది ఇది. అండ్ హీరోయిన్స్, 2 హీరోయిన్స్ ఉన్నారండి ఇందులో. ఇందాక మీరు చూసే ఉంటారు, అపర్ణ అని మెయిన్ హీరోయిన్ అమ్మాయి. ఇంకో అమ్మాయి కూడా ఉందండి. అమ్మాయి పేరేంటి, దేవాంగన సంకీర్తన అనేటువంటి అమ్మాయి చాలా బాగా చేసిందండి. ఆ అమ్మాయి కూడా, ఆ అమ్మాయి ఏంటంటే వాళ్ళు మలయాళీస్, వీళ్ళిద్దరు కూడా మలయాళీసే. బట్ డైరెక్టర్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి డైలాగ్స్ అయ్యి నేర్పించి ఒక 2 months వర్క్షాప్ ఇచ్చారు. ఆ వర్క్షాప్లో అసలు మాకంటే కూడా తెలుగు వాళ్ళమైన మాకంటే కూడా
వాళ్ళు బాగా నేర్చుకుని చెప్పడం చూస్తే చాలా ముచ్చటేసింది. ఆ అమ్మాయికి కూడా మంచి ఇది ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఐ థింక్ రక్షిత్ నెక్స్ట్ సినిమాలో ఆ అమ్మాయి మెయిన్ హీరోయిన్గా కూడా చేస్తుంది. అంటే మీలో మంచి రచయిత ఉన్నాడు సార్. ఒక రచయితగా ఈ కథ గురించి ఏం చెప్తారు? కరెక్ట్గా చెప్పాలంటే ఒక అంటరానితనం ఏదైతే ఉందో ఆ అంటరానితనానికి ఈక్వివాలెంట్ అయినటువంటి ఒక సోషల్ దీన్ని కేటగిరీని ఇందులో ప్రొజెక్ట్ చేశారు. దాన్ని చాలా మానవతా దృక్పథంతో ప్రజెంట్ చేయడం జరిగింది. దానికి కమర్షియల్ హంగులన్నీ యాడ్ చేసేసరికి అది ఒక డిఫరెంట్ కలర్లో కనపడుతుందండి. ఓకే. సెబాస్టియన్ కూడా రాజమౌళి గారి కాంపౌండ్, మీ కాంపౌండ్ నుంచి పెరిగిన వ్యక్తి. అతను ఫస్ట్ టైం డైరెక్షన్ చేయడం. సో అలాగే మీ సినిమా గురించి మీ చేసిన సన్నివేశాల్లో షార్ట్లు అయిపోయిన తర్వాత కానీ మొబైల్లో కానీ లేదన్నా రాజమౌళి గారితో కానీ కీరవాణి గారితో కానీ షేర్ చేసుకున్నారు ఈ క్యారెక్టర్ గురించి, దీని గురించి ఏమైనా డిస్కషన్ ఏమైనా జరిగిందా? అంటే చెప్పేవాడిని అండి. సెబాస్టియన్ ఫస్ట్ థింగ్ ఒక ఫిల్మ్ డైరెక్టర్ కావాల్సింది ఏంటంటే హీ షుడ్ బి బ్యాక్ ఆఫ్ హిజ్ మైండ్ ఎ ప్రొడ్యూసర్ టు. ఎందుకంటే డైరెక్టర్లు అనేవాళ్ళకి అంటే కళ్ళాలు లేని గుర్రాల్లాగా పరిగెట్టేస్తుంటే ఈరోజు మీకు తెలుసు బడ్జెట్లు అయ్యి ఎలాగ ఇదవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఫైనల్గా వచ్చేసరికి మళ్ళీ బాధపడటం కన్నా ఈ డైరెక్టర్లో నేను చూసింది ఏంటంటే అండి, 2 ఛాంబర్స్ చేస్తే ఒక డైరెక్టర్ ఎలా ఉన్నాడు, ఈయన బ్రెయిన్ 2 ఛాంబర్స్ చేస్తే ఒక పక్కన ఈక్వల్గా అంతే ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడు. సో దట్ ఈస్ ద రీజన్ వై హీ హాస్ టేకన్ ద పెయిన్స్ టు గో టు మధ్యప్రదేశ్ అండ్ డూ ఇట్ ఓవర్ దేర్. అక్కడ ఎంత గొప్పగా తను చేశాడు అని అన్నది, ఎందుకు చేశాడు అన్నది తర్వాత మిగిలిన ఇండస్ట్రీకి అంతా కూడా అర్థమవుతుందండి కొన్ని రోజులు పోయిన తర్వాత. వెన్ ఎవ్రీబడి ఫాలోస్ హిస్ సూట్, అది చాలా గొప్పతనం అండి. నేను చెప్పానండి కిరణ్ గారికి మమ్మల్ని క్యాజువల్గా చెప్పాను, బట్ రాజమౌళికి చెప్పా ఇలా సెబాస్టియన్ ఇలా చేస్తున్నాడు, చాలా నచ్చింది నాకు అక్కడికి వెళ్ళి ఇలా వర్క్ చేయటం. అది జబల్పూర్ అంత దూరం అని అనిపించింది, కానీ వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అట్మాస్ఫియర్లో చేస్తుంటే ముందు వీ విల్ గెట్ రిజ్యువనేటెడ్. బికాస్ మనం నిరంతరం చూసే అట్మాస్ఫియర్ చుట్టూ ఎప్పుడు ఉండేది అండి ఏది, వెదర్ ఇట్ ఈస్ ఎనీ స్టూడియో. ఐ డోంట్ వాంట్ మనం, ఎందుకంటే మీకు తెలుసు అన్ని రెగ్యులర్ లొకేషన్స్, రెగ్యులర్ ఇదిని. కొత్త ప్రపంచంలోకి వెళ్ళినటువంటి ఫీల్ కావాలంటే వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ న్యూ ప్లేసెస్ అండి. ఈ డైరెక్టర్ హ్యాస్ డన్ దాట్. ఇప్పుడు వరకు నేను చెప్పినట్టు మీకు అడవులు కానీ ఏదైనా కానీ అసలు ఒక గ్రామీణ వాతావరణం కానీ ఒక కొత్తది చూస్తారండి. ఆ కొత్తదనాన్ని చూపించడంలో దర్శకుడు 100% సక్సెస్ అయ్యారండి. ఒక స్టార్ హీరో కొడుకో అయితే ఒక స్టార్ ప్రొడ్యూసర్ కొడుకో స్టార్ డైరెక్టర్ కొడుకో ఉన్నా కొంచెం పర్వాలేదు, తర్వాత పర్లేదు, ఒక 3 నెలల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత, 6 సంవత్సరాలు చేయొచ్చు అని ఫస్ట్ సినిమా చేసి ఆగుతారు. పలాస లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత 3 ఏళ్ళు ఎందుకు గ్యాప్ తీసుకున్నాను? పలాస తర్వాత ఇమీడియట్గానే నరకాసుర స్టార్ట్ అయింది సార్. ఫస్ట్ లాక్డౌన్లో ఈ కథ చెప్పడం జరిగింది. తర్వాత లాక్డౌన్ ఎండ్ అవ్వగానే జబల్పూర్లో లంసింగ్లో షూట్ స్టార్ట్ అయింది. దాని తర్వాత సెకండ్ లాక్డౌన్ పడింది. తర్వాత చాలామంది నాజర్ గారు, శ్రీమాన్ గారు, చరణ్ రాజ్ గారు, చిత్రు గారు, కాంచి గారు అందరూ ఉన్నారు. ఒకటి డేట్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకుని సెట్ చేసుకుని స్టార్ట్ అయ్యేపాటికి, ప్లస్ అక్కడ ఉన్న కోవిడ్ రెస్ట్రిక్షన్స్ అండ్ సీజన్స్ కూడా, మాకు అక్కడ రైనీ సీజన్ వచ్చింది మేమందరం రెడీగా ఉన్నప్పుడు, డేట్స్ కుదిరినప్పుడు. సో అట్లాంటి రకరకాల కారణాల మూలన ఇది ఆల్మోస్ట్ తర్వాత కోవిడ్లో మా డైరెక్టర్ గారికి సీరియస్ అయింది కోవిడ్. తర్వాత ఒక చిన్న యాక్సిడెంట్ అయింది డైరెక్టర్ గారికి. అండ్ నేను నా లుక్లోంచి ఇంకో సినిమా చేయలేకపోయాను దీని మూలన. ఈ అన్ని కారణాల మూలన నేను సైమల్టేనియస్గా ఇంకో షూట్లో ఇంకొక సినిమా చేయలేకపోయాను. ఆ లుక్, ఆ హెయిర్, ఆ బియర్డ్, దాని మూలన నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాను అని చెప్పడానికి ఇది ఒక్కటే నిదర్శనం. నేను ఈ సినిమా మొత్తాన్ని పూర్తి చేసే ఇంకో సినిమా చేద్దాం. 3 ఏళ్ళు బాగుంటున్నాను. 3 ఏళ్ళు బాగుంటున్నాను. అంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను ఈ సినిమా మీద. ఈ సినిమా కంప్లీట్గా గుమ్మడికాయ కొట్టిన తర్వాతే నేను ఇంకో సినిమా స్టార్ట్ చేశాను. ఇవాళ అందరూ అంటున్నారు మంచి సినిమా తర్వాత 3 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నామని. అది డెఫినెట్గా November 3rd మీరు థియేటర్స్లో చూసిన తర్వాత మేమందరం ఏం మాట్లాడుతున్నామో, మేము ఏం చేసామో అనేది మీకు అర్థమవుతుంది. డెఫినెట్గా ఒక అద్భుతమైన విజువల్, ఒక ఫ్రెష్ ఫీలింగ్. నన్ను రక్షిత్గా చూడరు, శివాగా చూస్తారు. సార్ని నాజర్ గారిలా చూడరు, ఆరుముఖం అనే క్యారెక్టర్లో చూస్తారు. అలా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఎన్ ఆర్క్. మా ఎవరిలో ఎవరు లేకపోయినా నరకాసుర కంప్లీట్ అవ్వదు.
కంప్లీట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ అన్ ఇంపార్టెన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ అన్ ఆర్క్. బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. అది నాకు చాలా ఆనందం ఇస్తుంది. నాకు లాస్ట్ డే నాజర్ గారు ఒక మాట చెప్పారు, అది చాలా చాలా హ్యాపీ ఆ రోజు నేను. ఎందుకంటే నేను ప్రభాస్ని చూశాను ఇలా బాహుబలి షూటింగ్లో 5 ఏళ్ళు ఇట్లాగే చేశాడు, నువ్వు కూడా అట్లాగే చేసావు, నీకు అంత పేరు రావాలని చెప్పారు సార్. మీకు డెఫినెట్గా దట్ డే ఐ ఫెల్ట్, నిజంగా ఆ రోజు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే నాజర్ గారు లాంటి ఆర్టిస్ట్ పక్కన నేను కూర్చోవడమే నా అదృష్టం సీరియస్లీ. అట్లాంటిది సార్ నాకు అంత పెద్ద కాంప్లిమెంట్ ఇవ్వటం రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ గుడ్. ప్రభాస్ అంటే పాన్ ఇండియా స్టార్. సో ఆయన 5 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు కాదు, 6 ఏళ్ళు 7 ఏళ్ళైనా ఆగుతారు జనాలు. ఆ సినిమాకి తగ్గట్టుగా అది ఉంటుంది. అంటే ఒక పాన్ ఇండియా సినిమాలు అంటే ఒక బిగ్ స్టార్స్ తోటి చేస్తారు. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నేను చెప్తానండి, నేను చెప్పచ్చా? పాన్ ఇండియా ఎగ్జాక్ట్లీ అండి. బికాస్ ఈ స్టోరీ ఇది పాన్ ఇండియా మూవీకి డెఫినేషన్ మీరు ఎలా ఇస్తారో నాకు తెలియదు. అంటే అందరికీ తెలియటమా, లేకపోతే హీరో అందరికీ తెలియటమా, ఇది లేకపోతే అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవ్వటమా డబ్ చేసి, అది నాకు తెలియదు. అది కూడా అయ్యి ఉండొచ్చు. బట్ ఇది పాన్ ఇండియా మూవీగా ఎందుకు చెప్పొచ్చు అని అంటే ద కంటెంట్ ఆఫ్ ద మూవీ ఈజ్ రిలేటెడ్ టు పాన్ ఇండియా. కంటెంట్ విల్ బి రిలేటెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ జియోగ్రఫికల్ లొకేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ కల్చరల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండియా. ఈ ఎంత డైవర్సిఫైడ్ కంట్రీలో ఏ ప్రాంతాన్ని మీరు టచ్ చేసినా సరే ఈ స్క్రిప్ట్ ఈ కంటెంట్ టచ్ అవుతుంది. సో అందులోంచి మీరు పాన్ ఇండియా అని పిలవచ్చు దీన్ని. అవును, ఈ సినిమాని కొంతమంది కాంతార సినిమాతో పోల్చారండి, అదేంటి అది అట్లా? బాహుబలి డిఓపి గారు సెంథిల్ గారు చెప్పారు, ఇది ఈ విజువల్స్ చూస్తుంటే నాకు కాంతారా లాంటి ఫీల్ వచ్చింది అని. అట్లాంటి అంటే అంత సక్సెస్ఫుల్ సినిమా 400 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాతో మా సినిమా పోల్చడం అనేది రియలీ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ నిజంగా విజువల్స్ ఇప్పుడు దాకా మీరు సినిమా ఇట్లాంటి ఒక విజువల్ చూసుంటారు, అంత కొత్త విజువల్ అయితే చూడబోతున్నారు. అలాగే మేకప్ గురించి ఏదో స్పెషల్ ప్రాస్థెటిక్ ఫస్ట్ టైంగా అవును సార్. అది ఒక ఫైట్ ఎపిసోడ్ ఉంటుంది సార్, దాంట్లో కన్నుకి మొత్తం ఫేస్ అంతా ఒక ప్రాస్థెటిక్ మేకప్ ఫ్రమ్ కేరళ మనుషులు వచ్చి చేశారు. దట్టు అరౌండ్ 3.5 hours ఆ మేకప్ అంతా చేయడానికి. అంటే అది సినిమాలో చూస్తే బాగుంటుంది. మేము ఏమీ రివీల్ చేయలేదు టీజర్లో, ట్రైలర్లో. అది ఇంతవరకు కమల్ హాసన్ లాంటి వాళ్ళు అటువంటి రిస్క్లు చేశారు, తర్వాత మీరే అవుతారేమో. సో ఇంతలాగా అంతే కదా, ఆయన ఏమో ప్రభాస్తో పోల్చారు, నేను ఇప్పుడు ఈ విషయాలేమో మళ్ళీ కమల్ హాసన్. సో ఆ స్టార్ సార్ కాఫీ ఎస్టేట్కి మీరు ఓనర్గా చేశారు. మీ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ డైలాగ్ కానీ ఆ పెదాలు పడటం కూడా ట్రైలర్ చూసా, చాలా అద్భుతంగా ఉంది అసలు, చాలా చాలా డిఫరెంట్. సో దానికి అంటే మీరు ఏ క్యారెక్టర్ చేసినా దాంట్లో పరకాయ ప్రవేశం చేసేస్తారు. పర్టికులర్ ఈ క్యారెక్టర్ గురించి, ఈ క్యారెక్టర్ ఏంటంటే ఫస్ట్ ఆ ట్రైలర్లు చూశారు, నేను ఒక ఫాల్స్ టీత్ పెట్టాను. అది ఎప్పుడు అది బాహుబలి అయినా సరే ఫస్ట్ డే యాక్టర్కి గెటప్ వేస్తే ఎంత నెక్స్ట్ డేనే అది తెలుస్తుంది ఎంత పెయిన్ఫుల్ అని. సో ఇట్ వాస్ పెయిన్ఫుల్, కానీ ఇట్ వాజ్ వెరీ యూనో పెయిన్ఫుల్. బట్ కానీ అద్దం చూస్తుంటే ఓకే ఫైన్, యాక్టర్కి అదే ప్రాబ్లం కాదు, అదే ప్లస్ పాయింట్. ఎంత కష్టమైనా సరే ఫ్రేమ్లో చూడడం లేకపోతే అద్దంలో చూస్తే అన్నీ మర్చిపోతుంది. సో దట్స్ ఎందుకంటే ఇది వేస్తే లాంగ్వేజ్ మారిపోతుంది, ప్రొనౌన్సియేషన్ మారిపోతుంది, అన్నీ చాలా డిఫరెంట్గా పడింది. సో ఇట్ యాడ్స్ టు ద క్యారెక్టర్. నేను మాత్రమే కాదు, అది చిన్న ఒక విషయం టోటల్ ఏంటి అది. ఇప్పుడు నాకు ఏంటంటే దీంట్లో ఒక తమిళియన్ తెలుగు బార్డర్లో ఉన్న ఒక కాఫీ ఎస్టేట్లో ఉన్న ఒక క్యారెక్టర్. సో నేను సూపర్వైజ్గా నేను తమిళ్ మాట్లాడవచ్చు, తెలుగు మాట్లాడవచ్చు, అలా పోతుంది దాంట్లో. సో నాకు నిజంగా ఆఫ్టర్ లాంగ్ టైం, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మెయిన్ స్ట్రీమ్ సినిమా ఒక విల్లన్, ఒక హీరోయిన్ ఫాదర్, ఒక అలాగే పోతుంది. దీంట్లో అది ఏం లేదు,
దాని ఏం లేదు, రెగ్యులర్గా నేను చేస్తున్న ఏ క్యారెక్టరైజేషన్ కాదు, నాకు కొత్తగా కనిపించింది. సో ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ గేవ్ మై హార్ట్. మీరు ఏ సినిమాలైనా నటుడిగా నటించాలంటే అది పాన్ ఇండియా సినిమా అయి ఉండాలా, లేదా ఓన్లీ తెలుగు సినిమా? అంటే పెద్ద హీరోల సినిమాలు చేస్తారు, మహేష్ బాబు వీళ్ళంతా ఇదివరకు చేశారు. అంటే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది కాబట్టి అట్లాంటి ఏమైనా రూల్ పెట్టుకుని మీరు సినిమాలు చేస్తున్నారు? నో నో అలాంటిది కాదు. నాకు ఫిల్మ్ అంటే ఫిల్మ్. అది మీరు చెప్పొచ్చు ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్ అని, పాన్ ఇండియా ఫిల్మ్ అని. నాకు ఒక ఫిల్మ్ అంతే. సో పాన్ ఇండియా ఫిల్మ్ కోసం డిఫరెంట్గా లేకపోతే లోకల్ అది నాకు లేదు. అది అవ్వచ్చు, పాన్ ఇండియా ఫిల్మ్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవ్వచ్చు, బట్ ఐ జస్ట్ డూ మై పార్ట్. అంటే మీరు ఒక్కరోజు క్యారెక్టర్ చేసినా కానీ సినిమా మొత్తానికి వెయిట్ తీసుకొస్తుందండి. మీరు కనిపించేది అప్పుడు చిన్న ప్రోమోలో వేసినా, ఓహో నాజర్ గారు ఉన్నారు ఈ సినిమాలో. అంటే మీకు శాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఓటీటీలో కానీ ఎన్నింటిలో ఉంటుంది కదా. సో అట్లా కొంతమంది కూడా చేస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు కదా సార్. అడుగుతారు. నేను టైం ఉన్నప్పుడు చేస్తాను. మ్యాక్సిమం కొత్త డైరెక్టర్సే అడుగుతారు, 1 day 2 day. బట్ మ్యాక్సిమం చేస్తాను నేను. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ అంటే దెర్ ఆర్ సో మెనీ యాక్టర్స్ టు హోల్డ్ ద ఫిల్మ్. బట్ ఇలాంటి చిన్న ఫిల్మ్లో సార్ మీకు ఒక్కరోజు వస్తే మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దే ట్రస్ట్ మీ, దే బిలీవ్ మీ, దే ఎక్స్పెక్ట్ సంథింగ్. సో ఐ ట్రై టు హెల్ప్ దెమ్ అవుట్. సార్ చెప్పండి రక్షిత్ గురించి. రక్షిత్ రియలీ ఆల్రెడీ కాంచి గారు చెప్పినట్టు ఇది ఫార్మల్గా చెప్పలేదు, నిజంగా చాలా హార్డ్ వర్కింగ్. ఓకే, ఫిజికల్ హార్డ్ వర్క్ వదిలేయండి, ఫస్ట్ యాజ్ అ హీరో ఇట్ సెల్ఫ్ హీ హాజ్ సమ్ రెస్పాన్సిబిలిటీ. సెపరేట్గా ఉండడం క్యారవన్ అదేం అందరూ ఈ ఫిల్మ్లో మనం అందరం బాగా చేసామంటే అది క్యారెక్టర్ అదన్నీ ఉంది. అది కూడా ఎందుకంటే మనం ఎప్పుడు ఇలాగే ఉంటున్నాం, ఒకే ప్లేస్లో తినడం, యూనో. సో ఏంటి అది బాండింగ్ అలాగే ఫిల్మ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు క్యారవన్ నుంచి కాంచి గారు ఓకే ఏంటి షర్ట్ అలా కాదు అందరు, బికాస్ ఆ ప్లేస్ ఉంది కదా. కాంచి గారు చెప్పినట్టు అన్ని కొత్త ప్లేస్. జబల్పూర్ మనం చూడలేదు, ఇది లంపాసింగి నేను చూడలేదు. సో దట్ గివ్స్ యూ వన్ అట్మాస్ఫియర్. దాంట్లో మనం అందరం ఒకటే ఉంటాం, ఒకే ప్లేట్లో మనం తినలేదు అంతే. సో వీ హ్యావ్ కాంచి గారు. ఐ నో ఫస్ట్ నేను చాలా సీరియస్, బికాస్ వాళ్ళ ఫ్యామిలీలో అందరూ సీరియస్గా అడగండి. కాంచి గారును అంత హ్యూమరస్ అంటే అంత హ్యూమరస్ ఫ్రమ్ ఆల్ ఏరియాస్, ఫ్రమ్ డివినిటీ నుంచి, ఎకానమీ నుంచి, పాలిటిక్స్ నుంచి. వీ హ్యాడ్ అ వండర్ సో ఇట్ వాస్ అ వండర్ఫుల్ టైమ్. సో ఏ ప్రెషర్ లేకుండా, ప్రెషర్ అఫ్ కోర్స్ సెబాస్టియన్ హ్యాడ్ ద బిగ్గెస్ట్ ప్రెషర్, బట్ వీ ఆల్ ట్రై టు హ్యావ్ అ నైస్ టైమ్ because that itself made him very easy, because we never complained anything like that. So this guy Rakshit, there is a shot 40 feet high oka tree lo he has to hang telugulo enna velad. So the stunt master said he had an exact dupe, he wanted to go. Rakshit said no sir, I will do. నా వల్ల కాకపోతే దెన్ లెట్ యూ నో, ఫస్ట్ ఐ విల్ ట్రై. హీ ట్రైడ్. ఫస్ట్ టైం హీ ట్రైడ్, ఓకే. సెకండ్ టైం సడన్లీ ఏమో టెక్నికల్ ప్రాబ్లం అయింది. యూ కేమ్ అబౌట్ 20 feet సడన్లీ లైక్ దట్, ద హోల్ యూనిట్ ran to that tree because it's about 40 feet. లక్కీలీ ఆ 20 feetలోనే అలా ఆగిపోయింది, అది ఓడిపోయింది అది. దెన్ అగైన్ స్టంట్ మాస్టర్ సెడ్ వద్దు, మీరు దిగండి. నేను రక్షిత్ సెడ్ నో, నేను చేస్తాను, నాకు ఏమవ్వదు, మై పేరెంట్స్ బ్లెస్సింగ్ ఇస్ దేర్, గాడ్ బ్లెస్సింగ్ ఇస్ దేర్, డూ. హీ డిడ్ దట్. ఎందుకంటే సేఫ్టీ ఫస్ట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బట్ హీ టుక్ రిస్క్, లాట్ ఆఫ్ రిస్క్. మీరు కూడా ఎలాంటి సలహాలు ఏమైనా ఇచ్చారా సార్ అతని గురించి, ఆర్టిస్ట్గా కానీ ఇట్లాంటి సంబంధించి? సలహాలు ఇచ్చారు. హీ గేవ్ కేజీస్ ఆఫ్ స్వీట్. హీ గేవ్ లైక్ కాంచి గారు. చిన్న హీరో పెద్ద హీరో అనేది కాదు.
the hero has to give, a kind of a bonding the thing. He gave us wonderful thing. అది పలాస లాంటి సక్సెస్ తర్వాత ఒక హీరో ఎవరికైనా సరే ఇది వస్తుందండి, డౌన్ టు ఎర్త్. After I started acting in this film only, I saw Palasa. Palasa is a wonderful, it's a regular film kaadu. The director, the whole crew has taken a very different risk and he had done wonderfully. Our film, after that film only, I had more, respect on him. I love him. మీరు తెలుగులో చేయలేకపోయినా కానీ మీ తమిళ సినిమా డబ్బింగ్లు ఎక్కువ చూస్తూనే ఉన్నాం. లారెన్స్తో ట్రావెల్ అయిన కాంచనా కానీ ఇవే అనే సినిమాలన్నీ కూడా ఎక్కువ హారర్ జోనర్. అలాగే ఇప్పుడు ఓంకార్ చేస్తున్న వెబ్ సిరీస్ కూడా హారర్. సో వరుసగా అట్లా భయపడుతూ కూడా ఇక్కడ ఆకట్టుకున్నారు. ఆ క్యారెక్టర్ వేరియేషన్ గురించి అంటే దానికి ఇప్పుడు నరకాసురాల్లో నాకు దొరికిన క్యారెక్టర్కి సంబంధమే ఉండదు. ఇది కంప్లీట్గా వచ్చేసి దీంట్లో కామెడీ ఉంది. ఒక పర్టికులర్ ఎపిసోడ్ అయితే విత్ ద హీరోయిన్, ఇట్ ఇస్ అబౌట్ ఒక 7 to 10 minutes ఉంటుందేమో. హీరోయిన్ లవ్ చేస్తారా? అంటే ఆ ఎపిసోడ్ కడుపు చెక్కలయ్యేట్టు ఉంటుంది. నాజర్ సార్ 1/2 hour పాటు నవ్వుతూనే ఉన్నారు ఆ ఎపిసోడ్. ఆ ఎపిసోడ్లో వచ్చేసి నాజర్ గారు, నేను, హీరోయిన్, మాతో పాటు ఫిష్ వెంకట్ గారు, ఆలీ గారు ఉంటారు. ఒక 7.5 minutes to 10 minutes వచ్చేసి జనం 100% నవ్వుతూనే ఉంటారు, హిలేరియస్గా నవ్వుతారు. అంటే సో నాకు దొరికింది ఏంటంటే కొంత సెంటిమెంటల్ సీన్స్ దొరికినాయి, కొంత ఎమోషనల్ డ్రామా దొరికింది, కామెడీ దొరికింది. ఒక సీరియస్ ప్లేస్లో సీరియస్నెస్కి ఉన్న ఇంపార్టెన్స్ ఆ సీన్లో ఆ సీరియస్నెస్ కావాలి, అలాంటి ఒక ఇంపార్టెన్స్ దొరికింది. అంటే అందరితోనూ ట్రావెల్ చేసే మూలని ఒకే క్యారెక్టర్కి వేరే వేరే షేడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కరితో ట్రావెల్ చేసేటప్పటికి వేరే వేరే కనెక్షన్స్ ఉన్నాయి. ఆ కనెక్షన్స్ అన్నీ కలిపి ఒకే క్యారెక్టర్లో దొరుకుతూ అది నా అదృష్టం. సో దీనికి ముందు చేసిన దానికి నరకాసురలో కనిపించి పోయి శ్రీమాన్కి అసలు సంబంధమే ఉండదు. దిస్ ఇస్ అ ఫ్రెష్ ఫిలిం నా వరకు అయితే. మళ్ళీ ఇట్ ఈస్ మై ఫస్ట్ ఫిలిం, అలాగే తీసుకోవాలి. ఈ సినిమా పలాస ఓ డిఫరెంట్, అసలు అది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక కొత్త హీరో, రెండో సినిమా కదా సినిమాకి. ఫస్ట్ సినిమాకి ఫుల్గా ఎంటర్టైన్ చేసి అందరినీ నవ్వించావు, ఓ మంచి సినిమాగా పేరు వచ్చింది హీరోగా. రెండో సినిమాకి షాకు, సెన్సేషన్ హిట్ అయింది కానీ అంత డైవర్షన్. మళ్ళీ మూడో సినిమా ఇది ఇంకో కొత్త రకంగా. సో ఇట్లా డిఫరెంట్ చేయడం, ప్లస్ ఈ క్యారెక్టర్ పర్టికులర్ క్యారెక్టర్ గురించి. డెఫినెట్లీ పలాస తర్వాత ఒక మంచి సినిమా చేద్దామని అనుకున్నాను సార్. అట్లాంటి ఒక గొప్ప సినిమా నా దగ్గరికి వచ్చింది. అది నిజంగా నా అదృష్టం. సెబాస్టియన్ గారికి నేను నిజంగా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇట్లాంటి ఒక అర్ధనారీశ్వరుల ఇష్యూ గురించి డిస్కస్ చేస్తా ఆన్ ఏ పాజిటివ్ థింగ్ ఇప్పుడు దాకా సినిమాలు రాలేదు తెలుగులో. సో ఇట్లాంటి సినిమా డెఫినెట్గా పలాస నచ్చిన వాళ్ళందరికీ నచ్చుతుంది. పలాస కన్నా డెఫినెట్లీ ఒక మెట్టు ఎక్కువే ఉంటుంది ఈ సినిమా కమర్షియల్గా కానీ. అంటే హౌ ఇట్ టర్న్స్ అనేది మీరు సినిమాలోనే చూడాలి. నా క్యారెక్టరైజేషన్ వచ్చేసి నేను ఒక లారీ డ్రైవర్ సార్. నాజర్ గారు సూపర్వైజర్గా ఉండే ఒక ఎస్టేట్లో నాజర్ గారి చెయ్యి కింద ఉండే మనిషిని నేను. ఎస్టేట్లో పెప్పర్ హార్వెస్టింగు, కాఫీ బీన్స్, ఇదంతా. అంటే నేను ఒక ఆల్రౌండర్ నాజర్ గారి ఎస్టేట్లో. అర్ధనారీశ్వరుడికి నరకాసుడికి సంబంధం ఏంటి? అది ఫస్ట్ నాకు అర్థం కాలేదు. అదే నేను చెప్పినట్టుగా నరకాసురుడికి అసలు ఈ సినిమాకి సంబంధం లేదు సార్. ఆ చిన్న పాయింట్, ఆ పాజిటివిటీని తీసుకునే కమర్షియల్గా ఉంటుందని పెట్టిన టైటిల్ సార్ నరకాసుర. ఇది నరకాసురుడిని హీరోగా చూపించే సినిమా కాదు సార్. రాక్షసుడికి సంబంధం లేదు. తర్వాత మెయిన్ మిందా చెప్పిన అర్ధనారీశ్వరుడు అంటే ఇజ్రాయెల్ సంబంధించి మన రీసెంట్ ఉగ్రం సినిమాలో అసలు అద్దరిపోయే యాక్షన్ పార్టీ అని చాలా భలే మోల్ చేశాడు డైరెక్టర్. అట్లా ఈ సినిమాలకు వాళ్ళ గురించి ఏదైనా ఉంటుందా? దానికన్నా ఒక 100 రెట్లు చాలా బాగుంటుంది. ఈ గెటప్ వచ్చేసి ఇంతవరకు ఇలాగా ఉన్నారా అన్న డౌట్ మనకు వస్తుంది. ఎందుకంటే మనం ఇంతవరకు చూసింది వేరే లాంటి ఒక ఇమేజ్తో ఉన్న వాళ్ళని. ఇప్పుడు ఈ ఇమేజ్తో ఉన్న వాళ్ళని చూసినప్పుడు వీళ్ళ నిజంగా అర్ధనారీశ్వరులు
వీళ్ళని చూస్తే అదే చేతులు వాళ్ళు దండం అలా పెట్టాలి. అందుచేత ఆ క్వశ్చన్ అడిగాను నేను. ఓకే బికాస్ వీళ్ళని స్పిరిచువల్గా చూస్తే చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది. అలాంటి ఒక అది తను చేసింది చాలా బ్యూటిఫుల్. ఆ గెటప్ మీద ఉందా? శత్రు గురించి చెప్పు. శత్రు చేశారు ఆ క్యారెక్టర్. అంటే నాకు దీపావళి కరెక్ట్గా మీరు రిలీజ్ చేస్తున్న నవంబర్ 3 ఇది రిలీజ్ అవుతుంటే అలా 12వ తారీఖు దీపావళి వచ్చింది. ఎందుకు దీపావళికి రిలీజ్ చేయకుండా ముందుగానే ఈ సినిమా రావడానికి కారణం? దీపావళిని ముందుకు తీసుకొచ్చేద్దాం. అంటే దీపావళికి నరకాసుని బలిస్తారు అంతే, చంపుతారు కదా మామూలుగా. అంటే దీపావళి కన్నా ముందే దీపావళి తీసుకొద్దామని. అంటే దీపావళి స్పెషల్గా ఈ సినిమా ఏముంటుందంటే అంటే ఆ డేట్ని పెట్టుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏదైనా ఉందా? అంటే దీపావళి అనే కాదు సార్, ఈ సినిమా ఎప్పుడు వచ్చినా స్పెషల్. ఎందుకంటే అంత మంచి సినిమా ఇది ఒక ప్యాకేజ్, అన్నీ ఉంటాయి ఈ సినిమాలో. యాక్షన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, బోల్డ్ అంత కామెడీ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, చాలామంది బ్రహ్మాండంగా చేసే ఆర్టిస్టులు ఉంటారు, ఒక మంచి కథ ఉంటుంది, లొకేషన్స్, మ్యూజిక్ కానీ అన్నీ చాలా బ్రహ్మాండంగా కుదిరినాయి. ఒక సినిమాకి బ్రహ్మాండంగా కుదరటం అనేది నిజంగా గొప్ప విషయం. ఈ సినిమా పర్టికులర్గా ఎలక్షన్స్ ముందు రిలీజ్ అవుతుంది. తమిళనాడు కూడా రాజకీయాలు పక్క, సినిమాలో పక్క జరుగుతూ ఉంది. కావేరీ మొన్న రీసెంట్గా కావేరీ దీని గురించి ఒక టాపిక్ వచ్చింది. సిద్ధార్థని అలా చేయడం మీరు తమిళ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా మీరు ఏం చెప్తారు సార్ నటుడికి అలా జరిగినప్పుడు? అదే నేను పాలిటిక్స్ వేరే, ఫిల్మ్ వేరే, స్పోర్ట్స్ వేరే. కొన్ని విషయాలు ఇట్ హ్యాస్ టు బి ఫర్ దట్ మ్యాటర్ ఎవ్రీథింగ్ షుడ్ బి అవుట్ ఆఫ్ పాలిటిక్స్. రాజకీయం అనేది అది అందరిలో లైక్ యూ కెనాట్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ద సేమ్ స్పైసెస్. సో ఐ థింక్ ఇట్స్ అ హై టైమ్ వీ కీప్ పాలిటిక్స్ అవే ఫ్రమ్ ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ పర్టికులర్లీ. సార్ మీరేంటి ఇప్పుడు ఈయన కూడా ఆయన కాంపౌండే కాబట్టి రాజమౌళి కాంపౌండ్లో సినిమాలు మాత్రం చేస్తారా, బయట సినిమాలు మీరు చేయరా? అలాగని ఎందుకు అనుకుంటారండి, ఇప్పుడు దీంట్లో చేయలేదు. ఇది ఆ కాంపౌండ్ డైరెక్టర్ కాబట్టి లేదండి, నాకు అలా కాదు. నేను బేసికల్గా నేను రైటర్ని కాబట్టి నా స్కెడ్యూల్కి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా నేను చూసుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా ఎవరైనా అడిగినప్పుడు సిట్టింగ్స్ అయ్యి ఉన్నాయి, స్టోరీ సిట్టింగ్స్ నాకు రావడం కుదరదు అనుకున్నప్పుడు నేను చేయలేనని చెప్పేస్తూ ఉంటాను. లేదు నాకు కుదురుతుంది అనుకున్నప్పుడు చేస్తూ ఉంటానండి. అదేమి అక్కడే చేయాలని లేదు. రాజమౌళి ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ అక్కడ చేస్తే బాగుంటుంది, నువ్వు చేస్తేనే బాగుంటుంది అని అనబట్టి నేను చేశాను, కానీ లేకపోతే పర్టికులర్ ఇదేమి లేదు, అలాగేం లేదండి. రాజమౌళి గారు వర్కింగ్లో మీ పాత్ర ఎంతవరకు ఉంటుంది? లేదండి, ఏ వర్కింగ్లో అండి? ఆయన ఏదైనా సలహా అడిగినప్పుడు కానీ లేదంటే స్క్రిప్ట్ సైడ్ కానీ ఏదైనా మీతో షేర్ చేసుకుంటూ ఉంటారా? నేను ఆల్మోస్ట్ ఛత్రపతి దగ్గర సాయి దగ్గర నుంచి ఐఎమ్ ఇన్ టు హిజ్ స్టోరీ డిపార్ట్మెంట్ అండి, కో రైటర్ దేర్. ఇప్పుడు నాకు డైరెక్ట్గా మర్యాద రామన్కి డైరెక్ట్ క్రెడిట్స్, ఆర్ఆర్ఆర్ కూడా క్రెడిట్స్ వచ్చినాయి. ఇప్పుడు మహేష్ బాబు దీంట్లో కూడా ఒక సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తున్నాను స్క్రిప్ట్ సైడ్. ఓకే దాంట్లో ఇంపార్టెంట్. నాజర్ గారు మీరు కూడా చేస్తారు మహేష్ బాబుతో రాజమౌళి సినిమాలో? లేదు, ఇంతవరకు కన్ఫర్మ్ లేదు, ఇంతవరకు లేదు. వచ్చింది ఆయనకు తెలుసు. సో ఇన్నాళ్ళు చూసిన మహేష్ బాబు వేరు, ఈ రాజమౌళి గారితో వస్తున్న మహేష్ బాబు ఇప్పటికే ఆయన జిమ్ములకి వెళ్ళిపోయి విభత్సంగా కొత్త ఫోటోలు కొత్త వీడియోలు చూస్తారు. ఎలా ఉండిపోతుంది సార్ సినిమా? సార్ ఆ సినిమా అప్పుడు మాట్లాడుకుందామండి. ఈ సినిమా ఇప్పుడు ఇది పర్టికులర్గా చెప్పాలా సార్, మహేష్ బాబు గారి సినిమా, రాజమౌళి గారి సినిమా అని అంటే న్యాచురల్లీ మీ నుంచి మళ్ళీ మాతృదేవ భావ లాంటి క్యారెక్టర్ ఎప్పుడు వస్తుందంటే? నేను చేస్తాను. ఎవరైనా ప్రొడ్యూస్ చేయాలి కదా, ఎవరైనా డైరెక్ట్ చేయాలి కదా. ఇప్పుడు టోటమ్ వచ్చి ఇప్పుడు మన మాతృద్వేవం అనేది కాదు. ఇప్పుడు ఆల్ ద ఫిల్మ్స్ ఒక ఏంటి ఫైటింగ్ ఎక్కువ, వైలెన్స్ ఎలా పోతుంది. ఎవరైనా చెయ్యాలి, నేను చేయాల్సింది అలా కాదు. బట్ సంబడి హ్యాస్ టు మేక్ ఫ్యామిలీ డ్రామాస్, కామెడీ. లేకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇఫ్ సంబడి ఆర్టిస్ట్ చేతులు ఎంత ఉంటుందో డైరెక్టర్స్ చేతులు ఇంకా ఎక్కువ ఉంటుందండి, కొత్తగా సృష్టించాలి. ఒక సీనియర్ నటుడిగా మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన లాంగ్వేజ్ తెలుగులో చేసిన సినిమాలు ఎక్కువ ఆర్టిస్ట్గా సంతృప్తి పొందారా, తమిళ సినిమాలో చేసిన ఆర్టిస్ట్గా సంతృప్తి పొందారా? అంటే
నో దిస్ క్వశ్చన్ ఇస్ వెరీ దిస్ థింగ్. ఇప్పుడు నేను ఇప్పుడు తెలుగు బెటర్ అంటే అక్కడ ప్రాబ్లం అవుతుంది. అలా కాదు. లాంగ్వేజ్ జనరల్గా ఏం చెప్తాం మనం, ఫిల్మ్కు లాంగ్వేజ్ లేదు అంటాం. సో ఫర్ మీ నో లాంగ్వేజ్. I had done, for example, I did a film called Ghazal in Malayalam. అది నా కెరియర్లో ఒక ముఖ్యమైన ఇదైంది. లాంగ్వేజ్ గురించి నాకు కాదు. ఇప్పుడు నేను ఎక్కువ తెలుగు ఫిల్మ్ చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. తెలుగు ఈజ్ యూనో we know their hospitality, their respect they give to the artist. I'm very comfortable. Yeah. 3 ఏళ్ల పాటు మీ అందరిని ఇంత భరించి ఇంతలా చేసి ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ చేస్తున్న నిర్మాతల గురించి ఏం చెప్తా? అంటే వాళ్ళు ఎంతో సపోర్ట్ చేసి దీన్ని నమ్మి ముందుకు తీసుకువచ్చారు కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఒక సినిమాకి నిర్మాత చాలా ముఖ్యం. ఏ స్టేజ్లో అయినా సరే మమ్మల్ని అందరినీ బాగా చూసుకోవాలి, మా ప్రతిరోజు కారు ఉండాలి, మా ఫుడ్ జాగ్రత్తగా చూసుకోవాలి, అంటే ఎవ్రీ ఇష్యూ. అంటే ఈ సినిమా సంవత్సరంలో అయిపోతుంది అనుకున్న సినిమా 3 ఏళ్ల పాటు జరిగింది అంటే ఆబ్వియస్లీ బడ్జెట్ కొంచెం పెరుగుతుంది. సో అవన్నీ సినిమా బాగా రావాలి అన్న ఆలోచనతో డైరెక్టర్కి ఏం కావాలి ఇదంతా జాగ్రత్తగా చూసుకుని చాలా బాగా ప్లాన్ చేశారు. ప్రొడక్షన్ వైజ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న సినిమా. ఒక కంఫర్టబుల్ డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్కి దొరికితే ఆ ప్రొడ్యూసర్ గారు సెట్కి రావాల్సిన అవసరమే లేదు. ఇఫ్ దెర్ ఇస్ అ ప్రొడ్యూసర్ ఇన్సైడ్ అ డైరెక్టర్, he can balance everything and he'll definitely make a profitable film. అది మేము సెబాస్టియన్ గారిలో చూసాం. సో దీని ప్రొడ్యూసర్స్ వచ్చేసి డాక్టర్స్. వాళ్ళ ఆ ప్రొఫెషన్లో ఉండి ప్యాషన్తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారు. ఈ గ్యాప్లో డెఫినెట్గా రక్షిత్ గారు చెప్పినట్టు చిన్న బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగిన దాన్ని వేరే ఎక్కడెక్కడంతా కాంప్రమైజ్ చేసి వేరే ఏమేమి సోర్సెస్లో దాన్ని తగ్గించగలరో అది ఒక డైరెక్టర్ గారు. అంటే ఈ కథ ఆంధ్ర తెలంగాణ బార్డర్ ఇందాక చెప్పారు కదా, ఆంధ్ర తమిళనాడు బార్డర్ అన్నారు. అక్కడి నుంచి మళ్ళీ కేరళ కూడా షూటింగ్ చేసినట్టున్నారు. కేరళ కూడా కొంత కేరళ బార్డర్లో జరిగే ఒక కేరళకు సంబంధించిన కాఫీ ఎస్టేట్. లింక్ ఏంటి కదా, నేను లారీ వేసుకుని కేరళ వెళ్తాను. కాఫీ అనే కమాడిటీ ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళాలి కదా, దాంట్లో జరుగుతున్న అంటే నరకాసుని అంటే రివర్స్లో మనం చేసుకున్న మెయిన్ హీరో గోల్ ఏంటి సినిమాలో? అది సినిమాలోనే చూడాలి సార్. అదే కొన్ని అన్ని ఇప్పుడు చెప్పగలుగుతాను, మంచి స్ట్రాంగ్ కాఫీ లాంటి సినిమా మా సినిమా. స్ట్రాంగ్ ఫ్రెష్లీ గ్రౌండ్ సార్. మనం ఇప్పుడు ఒరిస్సాలో తాగాం కదా, యా దట్స్ ద బెస్ట్ కాఫీ. కాఫీ బాగా ఎక్కువ తాగుతూ ఉంటారా? నేను వెల్ బ్రూడ్ కాఫీ తాగుతాను. ముఖ్యంగా ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్, సంగీతం గురించి, ఆ మ్యూజిక్ డైరెక్టర్ గురించి నౌఫల్ రాజు గారు చేశారు సార్. ఈ సినిమాకి మ్యూజిక్ ప్రాణం సార్. సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా మాట్లాడుకునే 3 మాటల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి, మ్యూజిక్ గురించి ఉంది సార్. రెహమాన్ గారు స్టూడియోలో చేశారు కంపోజిషన్ అంతా. ద వే హీ యూజ్ ద ఇన్స్ట్రుమెంట్స్, లైవ్ చాలా ఇన్స్ట్రుమెంట్స్ వాడారు. అండ్ కామెడీ కూడా చాలా ఎన్హాన్స్ అయింది ఆర్ఆర్ అనేది. అది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఇప్పుడు చెప్పే కన్నా. సెకండ్ హాఫ్లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి సార్, దానికైతే అసలు బ్రహ్మాండంగా ఉంటాయి. అఖండాలో తమన్ గారు ఎట్లా కొట్టారో ఆ రేంజ్లో ఉంటుంది. ఓ అంటే బాక్సులు బద్దలవుతాయి, స్మోక్స్ వస్తాయి, ఫైర్ వస్తుందా, మంటలు వస్తాయి కదా, ఆయన ఎన్ని కదా, ఆ రేంజ్లో ఉంటుంది ఆర్ఆర్. డెఫినెట్లీ అంత విజువల్ తీశారు, అంత రేంజ్లో ఆర్ఆర్ ఉంటుంది. సో ఇదండి నరకాసుర విశేషాలు. నాజర్ గారు ఎంటర్ అయ్యారంటేనే ఆ సినిమాలో ఏంటో కొంత విషయం ఉండి ఉంటుంది. ఆయన ఫస్ట్ టైం మళ్ళీ కొంచెం కొత్త డైమెన్స్ కనబడుతున్నారు కాంచి గారు. అట్లాగే శ్రీమాన్ 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగులో చేశారు. సో పలాస లాంటి బ్లాక్ బస్టర్ ఇటు తర్వాత రక్షిత్ చేస్తున్న సినిమా ఇది. నవంబర్ 3వ తేదీన వస్తుంది. మీరు తప్పకుండా చూడండి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సినిమా తెలుగు భాషలో అందించబోతున్నారు. నమస్కారం. థ్యాంక్ యూ.